హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో అయితే మేము మున్నార్ వెళ్ళిన టూర్ని అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వీక్ మేము 2 ఫ్యామిలీస్ కలిసి మున్నార్కి అయితే స్టార్ట్ అయ్యాము. తిరువనంతపురంలో పులియనరకొట్ట జంక్షన్ నుంచి మాకు మున్నార్ వెళ్ళడానికి 8 అవర్స్ జర్నీ అయితే పట్టింది. మున్నార్ అనేది హిల్ స్టేషన్ కాబట్టి రోడ్డు మొత్తం కూడా ఇలా మలుపులతో కొండల పైన ఉంటుంది. ఇడిక్కి డిస్టిక్లోకి ఎంటర్ అయ్యాక మనకి నెరియమంగళం అనే బ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేదే నెరియమంగళం బ్రిడ్జ్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ పెరియార్ నది మీద ఉంటుంది. ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేశాక మనకి ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. దీన్ని దాటిన 10 కిలోమీటర్లకి మనకి ఫస్ట్ సైడ్లో వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ని చేయప్పర వాటర్ ఫాల్స్ అంటారు. ఇక్కడైతే అందరూ ఆగి ఫొటోస్ తీసుకొని అయితే వెళ్తారు. మేము వెళ్ళినప్పుడైతే వాటర్ ఫ్లో అయితే అంత ఎక్కువగా ఏం లేదు. ఎంతో ఎత్తు నుంచి వాటర్ అయితే పడుతూ ఉంటుంది. రెయినీ సీజన్లో అయితే వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుందంట. దీని పక్కన అయితే చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో మేము కూడా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మనకి వెళ్ళే దారిలో 2 వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి, అంతకుమించి ఏమీ ఉండదు. సో డే మొత్తం కూడా మాకు జర్నీకే సరిపోయింది. సో ఈవినింగ్ 5 to 6 కల్లా మేమైతే మున్నార్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఈవినింగ్ 7:30 కల్లా మేము తీసుకున్న హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. డే మొత్తం కూడా జర్నీకే సరిపోయింది కాబట్టి ఈరోజు చూడడానికి ఏమీ ఉండదు. కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ప్లేసెస్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. మనకి మున్నార్లో అయితే చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉంటాయన్నమాట. మనం చూడాల్సిన ప్లేసెస్లో రోజ్ గార్డెన్ కూడా ఒకటి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇదే రోజ్ గార్డెన్ అనమాట. దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. ఈ రోజ్ గార్డెన్ లోపల అయితే మొత్తం ఒక నర్సరీ లాగా అయితే ఉంది. ఇక్కడ రకరకాల పూల మొక్కలు, గులాబీ మొక్కలు, ఇంకా చాలా రకాల మొక్కలతో మంచి వ్యూస్ అయితే కనబడతాయి. చూడ్డానికైతే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఈ రోజ్ గార్డెన్ని అంతా కూడా కవర్ చేసి కొన్ని ఫొటోస్ని తీసుకొని అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. చూడండి, మనకు కనిపించేటివన్నీ కూడా టీ గార్డెన్స్ అన్నమాట. మనకి ఎక్కడ చూసినా కూడా టీ గార్డెన్సే కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ మొత్తం కూడా గ్రీనరీ. చూడడానికైతే ప్లేస్ అయితే చాలా బాగుంది.
ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఫోటో పాయింట్ అన్నమాట. ఈ ప్లేస్ మొత్తం కూడా టీ తోటలతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదైతే ఫొటోస్ దిగడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. అందుకే దీన్ని ఫోటో పాయింట్ అంటారు. ఇక్కడికి చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్లో కంపల్సరీగా ఫొటోస్ అయితే దిగుతారన్నమాట. ఈ ప్లేస్ని ఫోటో పాయింట్ అంటారు. ఇక్కడ మనకి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఫోటో తీస్తే సాఫ్ట్ కాపీ అయితే 40 రూపీస్ తీసుకుంటారు, ప్రింట్ అయితే 100 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ హార్స్ రైడ్ కూడా ఉంది, అది కూడా 100 రూపీస్ ఉంది. సరదాగా ఒక రైడ్ చేసి ఫొటోస్ అయితే దిగొచ్చు అన్నమాట. మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. నిజంగానే ఈ ప్లేస్ అయితే చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఫోటో పాయింట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి టీ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. ఫ్యాక్టరీ లోపల టీ ఎలా తయారవుతుంది, ఆ టీ ఆకుల్ని టీ పొడిగా ఎలా మారుస్తారు అని లోపల మనం చూడొచ్చు అన్నమాట. దీనికి ఎంట్రీ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఒక్కరికి ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళి చూడొచ్చు. లోపల ఒక గైడ్ ఉంటారు. అతను మనకి టీ ఎలా తయారు చేస్తారు అన్న దగ్గర నుంచి ఆ ఆకు టీ పొడిగా ఎలా మారుతుంది అనే వరకు కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అక్కడ ఒక వీడియో కూడా ప్లే చేసి చూపిస్తారు. ఇక్కడ టీ పొడి ఎలా తయారవుతుంది అనే ప్రాసెస్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. అలాగే ఈ కంపెనీలో తయారైన టీ ప్యాకెట్స్ని కూడా కింద షాప్లో అమ్ముతారు. టీ పొడి అయితే చాలా ఫ్లేవర్స్లో క్వాలిటీగా అండ్ తక్కువ రేట్కి మనకి ఇక్కడ దొరుకుతుంది. ఒకవేళ మనకి టీ పౌడర్ కావాలనుకుంటే ఈ షాప్లో తీసుకోవచ్చు. రకరకాల ఫ్లేవర్స్లో టీ పౌడర్ అయితే అవైలబుల్గా దొరుకుతుంది. జింజర్, వెనీలా, మసాలా, ఇలాచీ, లెమన్, రోజ్ ఇలా చాలా రకాల ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. టీ ఫ్యాక్టరీ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి మట్టుపెట్టి డ్యామ్ అయితే ఉంటుంది. కావాలంటే ఇక్కడ ఆగి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇది ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించారంట. ఇక్కడ మనం బోటింగ్ కూడా చేయొచ్చు. ఈ ప్లేస్లో పిల్లలకి ఇంకా పెద్దలకి చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడికైతే జస్ట్ మేమైతే లంచ్ చేయడానికి వెళ్ళాము. లోపల అయితే జిప్ లైన్, స్కై సైకిల్ ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్లో బోటింగ్ అయితే చాలా బాగుంటుందని ఇక్కడైతే మేము బోటింగ్ ట్రై చేయలేదు. ఇక్కడ కూడా బోటింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఎకో పాయింట్ అన్నమాట. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎకో పాయింట్లో మనం గట్టిగా అరిస్తే అది తిరిగి మనకి క్లియర్గా వినిపిస్తుంది అన్నమాట. క్రేజీగా భలే అనిపిస్తుంది. ఈ సరౌండింగ్స్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మేము వెళ్ళే టైంకి అయితే వర్షం అయితే పడుతుంది. కొంచెం సేపు అలా వెయిట్ చేసాము. వర్షం కొంచెం తగ్గాక ఇక్కడ మేము పెడల్ బోటింగ్ చేసాము. లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ మొత్తం పచ్చటి చెట్లు. ఈ అందమైన లేక్ పైన బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మేము అలా బోటింగ్ స్టార్ట్ చేసామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది.
ఈ వర్షంలో తడుస్తూ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఎకో పాయింట్ తర్వాత అక్కడ నుండి మళ్ళీ మూవ్ అయిపోయాము. వెళ్ళే దారిలో లొకేషన్ కొంచెం బాగా అనిపిస్తే ఒక ప్లేస్లో ఆగి ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఈవినింగ్ అవ్వడంతో మళ్ళీ బ్యాక్ టు రూమ్ అన్నమాట. సో ఫస్ట్ డే అయితే మాకు ఇలా గడిచింది. సెకండ్ డే మార్నింగే రెడీ అయిపోయి మిగిలిన ప్లేసెస్ని చూడడానికి స్టార్ట్ అయ్యాము. సెకండ్ డే మొత్తం వర్షం పడటంతో కొన్ని ప్లేసెస్ని మాత్రమే కవర్ చేశాము. మార్నింగ్ వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. భూతల స్వర్గం అంటారు, గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. ఒక్కసారైనా కూడా కేరళని చూడాలంటారు కదా, ఇవన్నీ కూడా నిజమే అనిపిస్తుంది ఇలాంటి ప్లేస్ని చూస్తుంటే. చుట్టూ మొత్తం కూడా ఫాగ్తో నిండిపోయింది. పొగ మంచుతో అసలు రోడ్ పైన ఏం కనిపించట్లేదు అన్నమాట. వర్షం పడటంతో క్లైమేట్ కూడా చాలా చల్లగా అయిపోయింది. మనం ఇలా రోడ్ పైన వెళ్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ మొత్తం కూడా గ్రీనరీతో, అందులో మళ్ళీ వర్షం, చుట్టూ మొత్తం ఫాగీగా చాలా బాగుంది. దారి మొత్తం కూడా మనకి ఇలాగే టీ తోటలే ఉంటాయి. ఇక్కడ ఒక ప్లేస్లో ఆగి టీ తోటల్లోకి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నాము. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉందన్నమాట. వర్షం పడుతుంది.
ఇక్కడ నుండి చూడండి మొత్తం అంతా కూడా ఫాగే అన్నమాట. ముందు రోడ్డు కూడా అసలు ఏం కనిపించట్లేదు. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందుకే కంటిన్యూగా వీడియో అయితే తీస్తున్నాను. మున్నార్కి 10 కిలోమీటర్ల దూరంలో హైవే మీద కథాకళి కేరళ కల్చరల్ షోస్ నడిచే ప్లేస్ ఒకటి ఉంది. అదే కలారి క్షేత్ర. ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ అన్నమాట. కేరళ కల్చర్కి సంబంధించిన కథాకళి, కలారి పాయట్టు, ఇంకా కొన్ని షోస్ని ఇక్కడ చూడొచ్చు. అలాగే ఎలిఫెంట్ రైడ్ కూడా ఉంటుంది. మాకు టైమింగ్ సెట్ కాకపోవడంతో బయట నుండి చూసేసి అక్కడ నుండి వెళ్ళిపోయాము. కేరళలో స్పైసెస్ ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ బాగా ఫేమస్ కదా. ఇక్కడ ఆ చెట్లని మనం దగ్గర నుండి చూడొచ్చు. మేము వెళ్ళే దారిలో స్పైసెస్ గార్డెన్ని విజిట్ చేశాము. ఇలాచి, కోకోవా ట్రీస్, పెప్పర్, జాజికాయ, లావెండర్ ఇలా అరుదుగా పెరిగే ఎన్నో రకాల చెట్లని ఇక్కడ దగ్గర నుండి చూడొచ్చు. అలాగే వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే గైడ్ కూడా ఉంటారు. ఎసెన్స్ యూజ్ చేసి అందులో కుంకుమ పువ్వు, కాండలోయ కలర్ సిరం తయారు చేస్తాం. మన సిరం వల్ల టాన్ వచ్చేస్తాయి కదా. ఆ టానింగ్ పోయి మనకుండా ఒరిజినల్ కలర్ ఫేస్ మీద వస్తుంది. స్కిన్ టైటనింగ్ అవుతాయి, రింగిల్స్ పోతుంది, ముడతలు పోతుంది. ఆల్రెడీ స్పైస్ ప్లాంటేషన్ వీడియో అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకుంటే చూడండి, ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. మనకి తెలియని చాలా విషయాలని ఆ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ షాప్లో మనకి స్పైసెస్ ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నీ దొరుకుతాయి, కావాలంటే తీసుకోవచ్చు. ఇలా వెళ్ళే దారిలో మనకి ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అనేది ఒకటి వస్తుంది. అక్కడ ఎలిఫెంట్స్ అనేవి రోడ్డుని క్రాస్ చేస్తూ అటువైపు వెళ్తూ ఉంటాయంట. ఇవన్నీ చూసుకుంటూ మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. వెళ్ళే దారిలో టీ బ్రేక్ కోసం ఫ్యాక్టరీ అవుట్లెట్ అనే ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీడియోని. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.